బంగారం ధరలు ఆకాశాన్ని తాకినా సామాన్యుడికి అందుబాటులో ఉండే లోహం వెండి. కానీ ఇప్పుడు ఆ వెండి కూడా బంగారానికి సమానంగా మారుతోందా అంటే అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చైనా తీసుకున్న సంచలన నిర్ణయం. వెండి ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధిస్తూ డ్రాగన్ కంట్రీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసలు చైనా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. మార్కెట్లో ఇప్పటికే వెండి ధరలు భయపెడుతున్నాయి. దీనికి తోడు ఎగుమతులపై కఠిన నిబంధనలు విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయంతో వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా వెండి ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన విషయం. అనేక పరిశ్రమల ఉత్పత్తికి వెండి అత్యవసరం అని ఆయన వ్యాఖ్యానించారు. మస్క్ ఇలా స్పందించడానికి బలమైన కారణం ఉంది. వెండి కేవలం ఆభరణాల లోహం మాత్రమే కాదు, ఇది ఒక ఇండస్ట్రియల్ మెటల్. విద్యుత్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. టెస్లా కార్లు, సోలార్ సిటీ ప్రాజెక్టులకు వెండి ముడిసరుకుగా చాలా అవసరం. ఇప్పుడు చైనా ఆంక్షల వల్ల వెండి దొరక్కపోతే లేదా ధరలు పెరిగితే అది నేరుగా టెస్లా ప్రొడక్షన్ కాస్ట్ను పెంచేస్తుంది. అందుకే మస్క్ చైనా చర్యను చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజానికి చైనా వెండి ఎగుమతిని పూర్తిగా నిషేధించలేదు, కానీ ఎగుమతి నియంత్రణలు విధించింది. వెండిని డ్యూయల్ యూజ్ ఐటమ్స్ జాబితాలో చేర్చింది. దీని ప్రకారం చైనా నుంచి వెండిని లేదా వెండి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఆయా కంపెనీలు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాలి. అంటే చిన్న ఎగుమతి కంపెనీలకు ఇది ఒక రకంగా నిషేధంతోనే సమానం. ఎవరికి వెండిని అమ్మాలి, ఎంత అమ్మాలి అనే నిర్ణయాధికారం పూర్తిగా చైనా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అంటే అమెరికా, భారత్ లాంటి పోటీ దేశాలకు వెండి దొరకకుండా చైనా అడ్డుకోవచ్చు. ఇలా చేస్తే మార్కెట్లో వెండి కోసం అంతా చైనా ముందు చేయి చాచాల్సిందే. ఇదే చైనా అనుసరిస్తున్న ప్రధాన వ్యూహం అంటున్నారు విశ్లేషకులు. గతంలో రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు వెండి విషయంలో కూడా చైనా అనుసరిస్తోందని చెప్తున్నారు. చైనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో 3 ప్రధాన వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గ్రీన్ ఎనర్జీ మీద ఆధిపత్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్యానెల్స్ తయారీలో చైనాదే ఆధిపత్యం. సోలార్ ప్యానెల్ తయారీకి సిల్వర్ పేస్ట్ చాలా ముఖ్యం. ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతున్న ఈ టైంలో ముడిసరుకు అయిన వెండి మొత్తం తన దగ్గరే అంటిపెట్టుకొని ఫినిష్డ్ గూడ్స్ అంటే సోలార్ ప్యానెల్స్ మాత్రమే అమ్మాలి అన్నది చైనా ప్లాన్. దీనివల్ల వేరే దేశాలు సోలార్ ప్యానెల్స్ తయారు చేయలేవు. చైనా మీద ఆధారపడక తప్పదు. అమెరికా మీద ప్రతీకారం చైనా రెండో వ్యూహం. అమెరికా ఇటీవల చైనాకు సెమీ కండక్టర్ చిప్స్ ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించింది. దానికి ప్రతీకారంగా ఎలక్ట్రానిక్స్ తయారీలో కీలకమైన వెండిని నియంత్రించడం ద్వారా చైనా అమెరికాపై ట్రేడ్ వార్ చేస్తోంది. ఇక మూడోది వనరుల జాతీయవాదం. భవిష్యత్తులో వెండికి విపరీతమైన కొరత ఏర్పడుతుందని చైనా గ్రహించింది. అందుకే తన దేశీయ పరిశ్రమల భవిష్యత్తు కోసం ఇప్పుడే నిల్వలు కాపాడుకుంటోంది. చైనా నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో సప్లై షాక్ తగిలే అవకాశం ఉంది. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలు భారీగా పెరుగుతాయి. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఖర్చు పెరుగుతుంది. ఇది అంతిమంగా వినియోగదారుడి జేబుకే చిల్లు. ఈ ఎఫెక్ట్ ఇండియా మీద తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా వెండిని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ కూడా ఒకటి. చైనా నిర్ణయం మన దేశంపై 2 రకాలుగా ప్రభావం చూపుతుంది. భారత్ ప్రస్తుతం సోలార్ ఎనర్జీ మీద భారీగా పెట్టుబడులు పెడుతోంది. అదానీ, రిలయన్స్ వంటి సంస్థలు సోలార్ గిగా ఫ్యాక్టరీలను కడుతున్నాయి. వీటికి కావలసిన వెండి దొరక్కపోతే మన సోలార్ మిషన్ లక్ష్యాలు దెబ్బతింటాయి. చైనా నుంచి ముడిసరుకు రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సి ఉంటుంది. ఇక భారతీయులకు వెండి పట్టీలు, వెండి వస్తువులు కొనడం ఒక సెంటిమెంట్. ధరలు పెరిగితే సామాన్యులు వెండిని కొనలేరు. ఇప్పటికే కిలో వెండి దాదాపు 2.5 లక్షలకు చేరింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఒకప్పుడు పేదవాడి బంగారంగా పిలువబడే వెండి ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. చైనా విసిరిన ఈ పాచికతో గ్లోబల్ మార్కెట్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.